శ్రీలంక, భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్ల మధ్య ముక్కోనపు సిరీస్ తుది అంకానికి చేరుకుంది. భారత్, శ్రీలంక టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దంబుల్లా వేదికగా ఆదివారం ఇరు జట్ల మధ్య సిరీస్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక ఏ జట్టు కెప్టెన్ సహాన్ అరాచిగే భారత స్టార్ వైభవ్ సూర్యవంశిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఫైనల్లో అతన్ని టార్గెట్ చేయబోమని స్పష్టం చేశారు. కాగా శ్రీలంక, భారత్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో శ్రీలంక విజయం సాధించగా ఆటగాళ్లు సంబరాలు అంబనానంటాయి. ఈ క్రమంలోనే లంక ప్లేయర్ కవ్వింపు చర్యలకు దిగగా వైభవ్ సూర్యవంశి అతని మీదకు దూసుకెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరు పరస్పరం నెట్టేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అంపైర్ వచ్చి ఆటగాళ్లను విడదీశాడు. ఈ ఘటన నేపథ్యంలో లంక ప్లేయర్ తో పాటు వైభవ్ కు మొట్టికాయలు పడ్డాయి. ఇక ఫైనల్లో ఇరు జట్లు మరోసారి తలపనున్న తరుణంలో వైభవ్ సూర్యవంశి ఆట తీరు, అతడి ప్రవర్తనపైనే అందరి చూపు ఉంది. ఈ విషయం గురించి శ్రీలంక కెప్టెన్ సహాన్ అరాచిగే స్పందించాడు. తాము ఎవరిని ఏ విషయాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోమని చెప్పాడు. ఆటను మేము ఆస్వాదిస్తున్నామని, సూపర్ ఓవర్ లాంటి సందర్భాల్లో ఆటగాళ్లు భావోద్వేగాలకు లోను కావడం సహజమన్నాడు. ఇక భారత్తో ఫైనల్కు తాము పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు చెప్పుకొచ్చాడు. భారత్తో పోటీ కోసం తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు. కాగా లీగ్ దశలో తొలుత శ్రీలంకపై భారత్ 8 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కగా రెండో మ్యాచ్లో లంక సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఇరు జట్లు ఆఫ్ఘనిస్తాన్పై గెలుపుతో ఫైనల్లో అడుగుపెట్టాయి. ఈ సిరీస్లో భారత ఏ జట్టుకు తిలక్ వర్మ సారథ్యం వహిస్తున్నాడు.